బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల నుంచి కోమటిరెడ్డి సొంత పార్టీకి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలో నిర్వహించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ ఆయన పాల్గొనలేదు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ ఆయన జరిపిన ఫోన్ సంభాషణలు కూడా బయటకు రావడం, ఆయన కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వ్యవహారంతో పార్టీ నాయకత్వం కూడా ఆయనను దూరం పెట్టింది. ఇటీవల ప్రకటించిన కమిటీలో కనీసం చోటు కల్పించలేదు. ఇక 2 రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గేను కలిసి కోమటిరెడ్డి మాట్లాడారు. సీనియర్లు పార్టీని వీడటంపై వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలను ఆయన ఖార్గేకు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కోమటిరెడ్డి ప్రధాని మోదీని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇవాళ ఆయన మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో కొత్త ఆలోచనలకు తెరలేపింది. పార్టీ మార్పుపై ఊహాగానాలు పెరిగాయి. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ్ముడి బాటలో బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దానిలో భాగంగానే మోడీతో సమావేశం అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే నియోజకవర్గ అభివృద్ధి గురించే ప్రధాని మోదీని కలుస్తున్నట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల నుంచి కోమటిరెడ్డి సొంత పార్టీకి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలో నిర్వహించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలను ఆయన పాల్గొనలేదు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ ఆయన జరిపిన ఫోన్ సంభాషణలు కూడా బయటకు రావడం చర్చనీయాంశంగా మారాయి. ఆయన కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. కోమటిరెడ్డి వ్యవహారంతో పార్టీ నాయకత్వం కూడా ఆయనను దూరం పెట్టింది. ఇటీవల ప్రకటించిన కమిటీలో కనీసం చోటు కల్పించలేదు. ఇక 2 రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గేను కలిసి కోమటిరెడ్డి మాట్లాడారు. సీనియర్లు పార్టీని వీడటంపై వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలను ఆయన ఖార్గేకు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కోమటిరెడ్డి ప్రధాని మోదీని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇవాళ ఆయన మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో కొత్త ఆలోచనలకు తెరలేపింది. పార్టీ మార్పుపై ఊహాగానాలు పెరిగాయి. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ్ముడి బాటలోనే బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే మోడీతో సమావేశం అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే నియోజకవర్గ అభివృద్ధి గురించే ప్రధాని మోదీని కలుస్తున్నట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కోమటిరెడ్డికి వెంకటరెడ్డికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రధాని మోదీని కలవడంపై? థ్యాంక్ యూ సంపత్. ప్రధానంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉంటారు. అయితే మనం చూడొచ్చు, తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల నుంచి కూడా ఆయన ప్రతినిత్యం చర్చనీయాంశంగా మారుతూ వస్తున్నారు. అయితే ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
చేపట్టినప్పటి నుంచి కూడా వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ పార్టీ పట్ల కానీ ఇక్కడ నేతల పట్ల కానీ ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఏదైతే తను అనుకున్న టీపీసీసీ పదవిని తనకు దక్కలేదు, ఇతర పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పదవిని కట్టబెట్టారని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీపై అప్పటి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే తాజాగా తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచినప్పుడు కూడా ఆయన తన కార్యకర్తలు కూడా తన తమ్ముడికి సపోర్ట్ చేయాలని చెప్పేసి కొన్ని ఫోన్ కాల్స్ రికార్డ్స్ బయటకు వచ్చాయి. దాంట్లో భాగంగా ఆయన కొన్ని వీడియో ఫుటేజీలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దీనికి అనుగుణంగా వెంకటరెడ్డి కూడా షోకాజ్ నోటీసులకు తను ఏఐసీసీకి బదులుగా సమాధానం చెప్పినప్పటికీ ఏఐసీసీ నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన. అయితే తాజాగా ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకటించిన ఏదైతే కమిటీలో కూర్పు ఉందో కమిటీల కూర్పులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎక్కడ ప్రాధాన్యత లేదు, ఆయనకు చోటు కూడా కల్పించడంలో, అలాగే గతంలో తమ్ముడికి సపోర్టెడ్ గా మాట్లాడిన దానిపైన కూడా ఏఐసీసీ ఇప్పటి వరకు కూడా నోటీసులు ఇచ్చింది కానీ చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన అంటే రాష్ట్ర రాజకీయాల గురించి ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు. ప్రధానంగా రేవంత్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అంతా ఇతర పార్టీలకు వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలన్నీ ఖర్గేకు వెల్లడించారు. అయితే రేవంత్ రెడ్డి తీరు వల్ల ఇక్కడ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి పెరుగుతుంది, వర్గపోరు పెరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా మూడో స్థానంలో లేని పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇప్పుడు తాజా రాజకీయాల్లో అని చెప్పేసి ఆయన ఖర్గేకు వివరాలన్నీ వెల్లడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ప్రధానంగా ఆయన ప్రధాని మోడీని భేటీ పైన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మరైతే ఏదైతే గతంలో రెడ్డి టీపీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అసంతృప్తితో ఉన్నారు. అయితే ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో బరిలో నిలిచి ఆయన గెలుపు కోసం కృషి చేసినట్టుగా వెంకటరెడ్డి వార్తలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఈయన ప్రధాని మోడీని కలవడం, ఈ రోజు ప్రధాని మోడీ కలవడం ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి ఏదైతే కోమటిరెడ్డి చెప్తున్నట్టుగా అయితే తాను కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే ప్రధానితో భేటీ అవుతున్నానని, అలాగే నా నియోజకవర్గాన్ని మూసి ప్రక్షాళన, అలాగే NH-65 రోడ్డు విస్తరణ, అలాగే నా నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినాయి, అలాంటి కార్యక్రమాలను మోడీ దృష్టికి తీసుకెళ్లడానికే నేను భేటీ అవుతున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నా. అయితే ఆయన గతంలో అంటే మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే నేను ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, అంటే ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, రాష్ట్ర రాజకీయాలను దూరం పెడుతున్నాను, ఏదైతే వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఒక నెల ముందు నేను ఏ పార్టీలో చేరుతాను, ఎక్కడి నుంచి పోటీ చేస్తానని అన్ని వివరాలు వెల్లడిస్తా అని చెప్పి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని చూసుకున్నట్లయితే ఆయన అసలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా, లేదా బీజేపీ పార్టీలోకి వెళ్తారా, లేదా ఇతర పార్టీలకు వెళ్తారా, లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనే క్లారిటీ అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి అయితే రాలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ప్రధాని మోడీని కలిసినప్పటికీ తన అనుచరులు కూడా చెప్తున్నారు, ఏదైతే కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించే నేను మోడీని కలుస్తున్నాడు వెంకటరెడ్డి అని అనుచరగణం నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మనం చూడొచ్చు అంటే తాజాగా కోమటిరెడ్డికి అక్కడ కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టిందని చెప్పచ్చు. అయితే తన కమిటీలో చోటు దక్క కూడా ఎలాంటి ఆయన షోకాజ్ నోటీసులు ఇచ్చిన చర్యలు తీసుకోకూడదు. అంటే కోమటిరెడ్డిని ఈజీగా కాంగ్రెస్ పార్టీ తానుగా వెళ్లేలాగా చేస్తుందా, లేదంటే కోమటిరెడ్డి సైడ్ అయిపోతాడా, అసలు ఏం జరుగుతుంది కోమటిరెడ్డి విషయంలో ఆయనకే క్లారిటీ లేదు. ఇక్కడ ఏఐసీసీ కూడా కోమటిరెడ్డికి ఇక్కడ తాజాగా ప్రకటించిన కమిటీలో కూడా ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఎలాంటి చోటు కల్పించలేదు. అయితే ఈ నేపథ్యంలో మోడీని కలవడం, ఇక్కడ ఖర్గేను కలవడం రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్న రేవంత్ రెడ్డి ఎలాంటి నేతలతో ఎలాంటి సంప్రదింపులు జరుపుతున్నారు, కమిటీలో కూర్పు పైన కూడా అసంతృప్తి ఉంది అసలు అని అన్ని విషయాలు నువ్వు అక్కడ ఖర్గేకి వెల్లడించారు. ఇక్కడ మోడీని కలవడంతో ఈ రోజు ఒక చర్చనీయాంశంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మారారని చెప్పొచ్చు. అయితే తాను అంటే ఇక్కడ ఇతర పార్టీకి వెళ్తానా లేదా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానా అనే దానిపైన కోమటిరెడ్డి విషయంలో అయితే ఇప్పుడు క్లారిటీ లేదు సంపత్. ఓకే, థ్యాంక్ యూ హరీష్.